కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ కలవడం జరిగింది. దానికి మేయర్ గారు సునీల్ రావు గారు, అదేవిధంగా అధ్యక్షులైన కృష్ణారెడ్డి గారు, చిట్చాట్ అసోసియేషన్ కొండ ప్రభాకర్ గారు, మా కార్పొరేటర్స్ మరియు అందరూ వాకర్స్, అందరూ రచ్చబండ వాకర్స్, మిగతా బీదల అందరితోని వాకర్స్ అసోసియేషన్ అందరితో కలవడం జరిగింది. వాళ్ళందరూ ఒకటి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న బడ్జెట్లో ఇంతవరకు హిస్టరీలో 2 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదాన్ని 12,75,000 ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా ఢిల్లీలో మొన్ననే గెలుపు తథ్యమైంది. ఇదే 100 సంవత్సరాల పార్టీ ఏ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటే ఎక్కడ పోయినా నెరవేర్చని హామీలు ఇచ్చుకుంటా పబ్బం కట్టుకొని గెలిచి దానికి ఇంతవరకు ఏ హామీలు ఇవ్వలేకపోవడమో అంత దారుణం. 14 నెలలే భూలోకానికి పోయింది ఈ పార్టీ. అందుకోసానికి ప్రజలందరూ వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ దాంతో ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నిర్ణయంతో ఉన్నారు. ఏ పార్టీకి వేసినా, ఇండిపెండెంట్ కూడా ఏ పార్టీకి వేసినా అన్ని కాంగ్రెస్కే పోయి అలా కలుస్తాయి. అందుకోసానికి వివిధ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని పార్టీలు టికెట్ అడగడం జరిగింది. అందరూ కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగడం జరిగింది, మళ్ళీ ఇండిపెండెంట్ నిలవడం జరిగింది. ఒకటి మీరు ఆలోచించాలి. ప్రశ్నించే గొంతు కోసానికి మీరు ఓటు వేయాలంటే భారతీయ జనతా పార్టీ. విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, మరి ఆడపడుచులను మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ. అంజిరెడ్డికి మొదటి స్థానం ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. వాకర్స్ కూడా చాలా ఎంత 99% ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి 80% భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం వ్యక్తం చేసినందుకు. భారత్ మాతాకి జై.